విద్యుత్ స్తంభాలకు కేబుల్ వైర్లపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జీహెచ్ఎంసీలో లైసెన్స్ తీసుకున్న కేబుల్స్ తప్ప స్తంభాలకేవీ ఉండొద్దని ఆదేశించింది. ఎయిర్టెల్ పిటిషన్పై మరోసారి విచారణ చేపట్టిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేష్ రామంతపూర్ ఘటనను ప్రస్తావించారు. ప్రజల ప్రాణాలకు బాధ్యులెవరి జస్టిస్ నగేష్ ప్రశ్నించారు. బర్త్డే రోజే తండ్రికి తలకొరివి పెట్టిన బాలుడు ఘటనపై జడ్జి ఉద్వేగభరిత వ్యాఖ్యలు చేశారు. కేకు కోయాల్సిన 9 ఏళ్ల బాలుడు తలకొరివి పెట్టడం కలిచివేసిందని అన్నారు. విద్యుత్ ప్రమాదంపై ఎవరికి వారు చేతులు దులుపుకుంటే ఎట్లా అని ప్రశ్నించారు. ప్రతి హృదయం పగిలిపోయిందని, ఈ ఘటనకు అందరం బాధ్యులమేనా అని ప్రశ్నించింది కోర్టు. సమాజం సిగ్గుతో తలదించుకోవాలని జస్టిస్ భీమపాక నగేష్ వ్యాఖ్యలు చేశారు. వైర్ల బరువుతో స్తంభాలు ఒరిగిపోతున్నాయన్న పిటిషనర్ల వాదనపై జస్టిస్ నగేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మామూళ్లతో కొందరి ఉద్యోగుల జేబులు బరువెక్కుతున్నాయని కోర్టు వ్యాఖ్యలు చేసింది. ఒకరినొకరు నిందించుకోకుండా ఇలాంటివి రిపీట్ కావద్దని చెప్పారు. చట్టాలు కఠినంగా ఉంటే అమలు చేయలేమని చెప్పారు. స్తంభాలపై అన్ని వైర్లు నల్లగా ఉన్నందున గుర్తుపట్టలేకపోయామని పిటిషనర్ వ్యాఖ్యలపై కోర్టు ఫైర్ అయింది. కరెన్సీ నోట్లపై ఉన్న గాంధీని మాత్రమే బాగానే గుర్తుపడతారని జస్టిస్ నగేష్ భీమపాక ఎద్దేవా చేశారు. సో డీటెయిల్స్ అనిల్ లైవ్ లో అందిస్తారు. అనిల్, కేబుల్ వైర్లపై హైకోర్టు కామెంట్స్ కి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? సూర్య, రామంతపూర్ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలో ఏదైతే ఈ ప్రమాదం జరిగిందో సో అక్కడ 5 కూడా విద్యుత్ షాక్తో చనిపోయారు. సో వాటిని దృష్టిలో ఉంచుకొని భారతీయ ఎయిర్టెల్కి సంబంధించినటువంటి వారు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఎందుకంటే జిహెచ్ఎంసీ పరిధిలో కొన్ని చాలా వరకు కూడా పర్మిషన్ తీసుకున్నటువంటి భారతీయ ఎయిర్టెల్కి సంబంధించినటువంటి నెట్వర్క్స్ను కూడా తొలగిస్తున్నటువంటి విషయంపై వీరు హైకోర్టులో పిటిషన్ వేశారు. సో అందులో వీళ్ళు వేసినటువంటి పిటిషన్పై సుదీర్ఘంగా విచారణ జరిగింది. అందులో ముఖ్యంగా కూడా జస్టిస్ నగేష్ భీమపాక కూడా చాలా సీరియస్ అయ్యారు. ఎందుకంటే ఈ రామంతపూర్లో జరిగినటువంటి ఈ ఘటన కాకుండా ఇక చాలా ఘటనలు కూడా ముందుంచి ఒక బాలుని విషయం కూడా తీసుకురావడం జరిగింది. 9 ఏళ్ల బాలుడు తన జన్మదిన వేడుకలు ఆ రోజు జన్మదిన వేడుకలు జరుపుకునేటువంటి సమయంలో కేక్ కట్ చేసేటువంటి సమయంలో తన తండ్రికి తలకొరివి పెట్టడం లాంటి విషయాలను నాకు కలిచివేసిందంటూ కూడా చెప్పారు. ఇక మరోవైపు చాలా వరకు కూడా ఇటు ఏదైతే ఈ విద్యుత్ వైర్లకు సంబంధించి కూడా ఎవరికి వారు మాకు ఇందులో అవసరం లేదంటే మాకు సంబంధం లేదంటూ ఉంటే కరెక్ట్ కాదంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. సో ఖచ్చితంగా సమాజం తల దించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి ఘటనలు, ఇలాంటి విద్యుత్కి సంబంధించి కానీ ఇలాంటి ఘటనలు రిపీట్ కావద్దంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. ఇక మరోవైపు చట్టాలు కూడా కఠినంగా ఉంటే ఇక్కడ ఆచరించలేరు. సో ప్రజలు సులభంగా ఉంటే కూడా ప్రజలు పాటించలేరట్టు కూడా వ్యాఖ్యలు చేశారు. ఇంకా ముఖ్యంగా ఈ రామంతపూర్లో జరిగినటువంటి ఘటనను చూసుకొని సో రానున్న రోజుల్లో జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క లైసెన్సులు ఏదైతే లైసెన్సులు ఇప్పటివరకు లైసెన్స్ ఉన్న మాత్రమే కేబుల్ ఉండాలి. సో లైసెన్స్ లేని కేబుల్ అన్నీ కూడా తొలగించాలంటూ కూడా చీఫ్ జస్టిస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మరోవైపు ఇందులో సుదీర్ఘంగా జరిగినటువంటి వాదనల్లో ప్రజల ప్రాణాలకు బాధ్యులు ఎవరని కూడా హైకోర్టు ప్రశ్నించింది. ఇందులో ముఖ్యంగా ప్రతి హృదయం పగిలిపోయింది. ఈ యొక్క బాధ్యతను కూడా సమాజం అంతా కూడా తమపై వేసుకోవాలి, తల దించుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు ఏర్పడింది అన్నటువంటి వ్యాఖ్యలు చేసింది. ఇక మరోవైపు పూర్తిగా కూడా ఇక్కడ విద్యుత్ ప్రమాదంపై ఎవరికి వారు మాకు సంబంధం లేదంటూ ఉంటే సరికాదంటూ కూడా చెప్పారు. ఇక మరోవైపు పిటిషన్ తరపున న్యాయవాదులు కూడా నల్లటి వైర్లు ఉన్న కారణంగా స్తంభాలన్నిటి కూడా వంగిపోతున్నాయి. సో దాని కారణంగా మేము గుర్తించలేకపోయామంటూ కూడా చేశారు. దానికి బదులుగా చీఫ్ జస్టిస్ కూడా గాంధీ కరెన్సీ పైన గాంధీ ఫోటో ఉంటుంది, సో దాన్ని మాత్రం గుర్తుపడతారు కానీ ఈ నల్లటి వైర్లను గుర్తుపట్టలేకపోయారన్నటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఇక మరోవైపు పూర్తిగా కూడా ఈ చట్టాల గురించి కూడా మాట్లాడడం జరిగింది. కఠినంగా ఉంటే అమలు చేయలేము, సులభంగా ఉంటే వాటిని ప్రజలు ఎవరు పాటించినట్టు కూడా వ్యాఖ్యలు చేశారు. ఇక మరోవైపు వైర్ల బరువులతో స్తంభాలు మొత్తం కూడా వంగిపోతున్నాయని పిటిషన్ వేశారు. ఎందుకు వంగిపోతున్నాయంటే ఈ కేబుల్ వైర్లనే విద్యుత్ శాఖల పర్మిషన్ లేకుండా లక్షలాది కేబుల్ వైర్లు ఇట్లా వితౌట్ లైసెన్స్గా ఎట్లా వేస్తారంటూ కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక మరోవైపు పూర్తిగా కూడా ప్రతి హృదయం కలిసిపోయింది అన్నటువంటి విషయాలు చేశారు. ఎందుకంటే మనకి రామంతపూర్ ఘటన కనుక చూస్తే సో చాలా వరకు కూడా ఇటు 11 kV పైనుంచి కేబుల్ వైర్ కిందికి తగలడం వల్లనే ఆ యొక్క విద్యుత్ రథానికి పూర్తిగా కూడా స్ప్రెడ్ అయ్యి ఒక 5 కూడా అక్కడికక్కడ మృతి చెందడం జరిగింది. కాబట్టి ఇలాంటివి ఘటనలు పునరావృతం కావద్దంటే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలన్నారు. సో ఈ వాదనలను ముగిసిన తర్వాత మళ్ళీ
ఈ విచారణని సోమవారానికి వాయిదా వేశారు. ఇక మరోవైపు ఇప్పటికే ఈ భారతీయ ఎయిర్టెల్కి సంబంధించి కూడా ఇప్పుడు ఏదైతే సిటీ జిహెచ్ఎంసీ లిమిట్స్లో కట్ చేస్తున్నటువంటి కేబుల్కి సంబంధించి సో 1,00,000కు పైగా కూడా మేము గతంలోనే పర్మిషన్ తీసుకున్నాము. సో వాటి నుంచి మిగతావి కట్ చేసుకోవాలంటూ కూడా వారు చెప్పడం జరిగింది. కానీ ఇలాంటివి ఎవరికి వారు మాకు సంబంధం లేదంటూ కాకుండా ఇదంతా మన సమాజం అంతా తలదించుకోవాల్సిన వస్తుంది. దీనికి బాధ్యతలంతా ప్రతి ఒక్కరు మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు బాధ్యతలంటూ కూడా జస్టిస్ వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో ఓవరాల్గా మాత్రం కేబుల్ సంబంధించినటువంటి ఇప్పటికే చాలా చోట్ల విద్యుత్ శాఖకు సంబంధించి కూడా వైర్లు కట్ చేస్తున్నారు. ఎక్కడైనా ఆ స్తంభాలకి గుంపులుగా ఎక్కువగా చిక్కుగా ఉన్నటువంటి ఏరియాలో కూడా పూర్తిగా తొలగిస్తున్నారు. రానున్నది వినాయక చవితి పండుగ. సో చాలా ఏరియాలో కూడా ఇలాంటివి ఉంటాయి కాబట్టి సో ఈ జస్టిస్ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో ఓవరాల్గా మాత్రం ఇది ఒక మానవతా దృక్పథంతో ఆలోచించాలి. మనసు కలిసివేసింది ఇలాంటి ఘటన చూడడం వల్ల కానీ కూడా జస్టిస్ వ్యాఖ్యలు చేశారు. సో ఓవరాల్గా మాత్రం రామంతపూర్లో జరిగినటువంటి ఘటనతో హైకోర్టులో పూర్తిగా తీవ్రంగా హైకోర్టు సీరియస్ అయింది. ఈ రానున్న రోజుల్లో ఈ కేబుల్కి సంబంధించి పర్మిషన్ ప్రతి ఒక్క ఏరియాలో లైసెన్స్ ఉన్నటువంటి కేబుల్నే ఉంచాలి, మిగతావన్నీ కట్ చేయాలని కోరారు. ఇక మరోవైపు భారతీయ ఎయిర్టెల్ కూడా ఇప్పటికే ఈ పర్మిషన్ తీసుకున్నటువంటి ఈ కేబుల్ వల్ల కట్ చేయడం వల్ల కొంత ఇంటర్నెట్ సమస్యకి ప్రాబ్లం అవుతుంది. మరోవైపు ఉద్యోగాలు కానీ వివిధ హోంవర్క్ అంటే మనకి ఇంటి నుండి వర్క్ చేసే వారికి కొంత ఎయిర్టెల్కి సంబంధించి వివిధ కేబుల్కి సంబంధించినటువంటి వారికి ఇష్యూస్ ఏర్పడుతున్నాయని వాదించారు. కానీ ఖచ్చితంగా లైసెన్స్ ఉన్న వాటినే ఉంచాలి, మిగతావన్నీ కట్ చేయాలంటూ కూడా జస్టిస్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. సూర్య.